కల్కి 2898 ఏడి మూవీ ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ అండ్ నాన్ స్పాయిలర్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటా. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. హాలీవుడ్ రేంజ్లో తీసిన టాలీవుడ్ మూవీ కల్కి 2898 ఏడి. అసలు ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది. మైథాలజీని ఫ్యూచర్ని కలిపి తీసిన ఈ మూవీ చాలా బాగుంది. ఈ మూవీ స్టార్టింగ్లో మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంతో అయితే స్టార్ట్ అవుతుంది ఈ మూవీ. అండ్ ఆ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 20 మినిట్స్ వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ 6000 ఇయర్స్ తర్వాత వరల్డ్ ఎలా ఉంది అండ్ మనుషులు ఎలా ఉన్నారు అన్న దాని గురించి అయితే మూవీలో అయితే చూపిస్తారు. అండ్ దాని తర్వాత హీరో ఎంట్రీ అయితే ఉంటుంది. అండ్ హీరో ఎంట్రీ తర్వాత నుంచి అయితే మూవీ చాలా బాగుంది. అండ్ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయినా, ప్రభాస్ భైరవ క్యారెక్టర్ అయినా, కమల్ హాసన్ క్యారెక్టర్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ కొన్ని క్యామియోస్ అయితే ఉంటాయి. ఆ క్యామియోస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ మన కాంప్లెక్స్ వరల్డ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉండే మొత్తం చుట్టూ ఆ విఎఫ్ఎక్స్ కాంప్లెక్స్ ఎలా ఉంటది మొత్తం అదంతా చాలా అంటే చాలా బాగుంది. అండ్ విఎఫ్ఎక్స్ స్టోరీ అదంతా చాలా బాగుంది. బేసిక్ స్టోరీ ఏంటంటే మన అందరికి మాక్సిమం తెలిసిందే, మొత్తం ట్రైలర్ లో చూసిందే. దీపికానే అయితే అమితాబ్ బచ్చన్ కాపాడుతూ ఉంటాడు. అండ్ మన భైరవ బౌంటీ హంటర్ దీపికాని పట్టుకొని కాంప్లెక్స్ కి అయితే చేద్దామని అయితే చూస్తాడు. అండ్ అశ్వత్థామకి ఇంకా భైరవకి మధ్యలో ఉండే యాక్షన్ అయితే చాలా బాగుంది. కమల్ హాసన్ క్యారెక్టర్ అయితే తక్కువ సేపే ఉంటది, కానీ అది మూవీలో ఉన్నంత సేపు అయితే చాలా బాగుంది. మెయిన్ నాకు నచ్చిన సీన్స్ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. అండ్ మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే దిశ పటాని క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ ఉందంటే జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు ఉంటది అంతే. అండ్ కాంప్లెక్స్ గురించి అయితే మొత్తం ఒక సాంగ్ లో అయితే మొత్తం చూపిస్తారు. కాంప్లెక్స్ వరల్డ్ మొత్తం ఎలా ఉంటది అనేది మొత్తం ఒక సాంగ్ లో అయితే చూపిస్తారు. అండ్ అది చూపించింది మొత్తం అయితే చాలా బాగుంటది, కానీ అది కాకుండా ఇంకా ఎక్కువ చూపిస్తే బాగుండని అయితే అనిపించింది నాకు. అండ్ మూవీ మొత్తం ఫ్యూచర్ అండ్ ఇంగ్లీష్ అవన్నీ వాడతారని అయితే ఉండదు మూవీలో. జస్ట్ మొత్తం తెలుగు అయితే వాడతారు, అక్కడక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ అయితే వాడుతూ ఉంటారు. మొత్తం ఇంగ్లీష్ అయితే ఉండదు మూవీలో. ఫ్యూచర్ కాబట్టి మొత్తం ఇంగ్లీష్ ఉంటది అని అయితే అనుకోకండి, మొత్తం తెలుగులో అయితే ఉంటది. అండ్ అందరికైతే అర్థమవుతుంది. అండ్ మీకు మైథాలజీ గురించి కొంచెం తెలిసినా పర్లేదు, మహాభారతం అవన్నీ జస్ట్ లైట్ గా తెలిసినా పర్లేదు, మూవీ అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. మీరు ఇప్పటి వరకు ఈ మూవీని చూడకపోతే డెఫినెట్లీ బిగ్ స్క్రీన్ లో అయితే చూడండి. అండ్ ఇదైతే ఓటీటీలో చూసే మూవీ అయితే కాదు, పక్కా బిగ్ స్క్రీన్ లో అయితే చూసే మూవీ. ఈ మూవీ చూసాక మీరు అయితే ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. మూవీ అయితే చాలా బాగుంది, పక్కా బిగ్ స్క్రీన్ లో చూడడానికి అయితే ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మూవీ రివ్యూలో. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.